దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ 15వ వర్ధంతిని పురస్కరించుకుని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ భాషాలు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ వైఎస్ఆర్ నిలువెత్తు చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మహానేత స్ఫూర్తితో ముందుకు నడవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ భాష పిలుపునిచ్చారు. వైఎస్ఆర్కి మున్సిపల్ చైర్పర్సన్స్ బాబునిసా, వైఎస్ఆర్సీపీ నాయకులు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళులర్పించారు. ఆయన చేసిన కార్యక్రమాలను మరొకసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా 4% రిజర్వేషన్, ఎన్నో కష్టాలున్నా కూడా 4% రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీలకు ఎంతో ఊతమిచ్చిన వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆరోగ్యశ్రీ ఇంతవరకు అప్పటి వరకు ఎవరు ఆలోచన చేయని విధంగా చేసి ప్రతి పేదవాని గుండెల్లో నేనుంటాను, ప్రతి వాని ఆరోగ్యమే పరమావధిగా భావించి వాళ్ళకందరికీ ఎంతో ఇప్పటి వరకు అంత మంచి స్కీమ్ ఎవరు చేయలేదనడానికి అతిశయోక్తిగా ఆ రకంగా ఆరోగ్యశ్రీ, అలాగే 104, 108, అలాగే జలయజ్ఞం, అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కీమ్లు. ఆయన ప్రతి ఆలోచన శాశ్వతంగా ఒక్కొక్క డెవలప్మెంట్కు నాంది పలుకుతాం. మన పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి నివాసంలో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి నివాళులు అర్పిస్తున్న వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రత్యేక గుర్తింపుతో ఎన్నో కార్యక్రమాలు చేసి పేద మధ్యతరగతి కుటుంబాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనం ఎప్పుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ ఆయన ఘన నివాళులు